అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎంతో కాలంగా ఎదురుచూసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చివరికి థియేటర్లోకి వచ్చింది. నో వే హోమ్ తర్వాత పీటర్ పార్కర్ జీవితంలో ఏమైంది? ఆ ఎమోషనల్ ఎండింగ్ తర్వాత ఈ సినిమా ఆ స్థాయిని అందుకుందా, లేక కేవలం మరో సూపర్ హీరో మూవీగానే మిగిలిపోయిందా? ఈ వీడియోలో స్పాయిలర్స్ లేకుండా ఈ సినిమా గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. నో వే హోమ్ చివర్లో జరిగిన సంఘటనల వల్ల ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్ను మరచిపోతుంది. ఇప్పుడు అతను పూర్తిగా ఒంటరిగా తన జీవితాన్ని మళ్లీ మొదలు పెడతాడు. ఒక సాధారణ మనిషిలా జీవించడానికి ప్రయత్నిస్తూనే న్యూయార్క్ నగరాన్ని స్పైడర్ మ్యాన్గా కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సమయంలో కొత్త ప్రమాదం అతని జీవితంలోకి వస్తుంది. ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథ. ఈ సినిమా మల్టీవర్స్ కంటే పీటర్ పార్కర్ వ్యక్తిగత ప్రయాణంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. ఈ సినిమా గురించి ముందుగా చెప్పాల్సింది ఒక్కటే: ఈ సినిమా యొక్క అతిపెద్ద బలం ఎమోషన్స్. స్పైడర్ మ్యాన్ అంటే కేవలం వెబ్లు వేస్తూ ఫైట్లు చేసే హీరో కాదు, అందరిలాగే బాధపడే ఒక సాధారణ మనిషి అని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. ఒంటరితనం, బాధ్యతం, త్యాగం, మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టే ధైర్యం, ఈ 4 భావోద్వేగాలే సినిమా మొత్తాన్ని నడిపిస్తాయి. చాలా సన్నివేశాల్లో డైలాగ్స్ కంటే టామ్ హాలండ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా మాట్లాడతాయి. కొన్ని సైలెంట్ సీన్స్ కూడా ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతాయి. టామ్ హాలండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్షన్లో ఎనర్జీ, ఎమోషనల్ సీన్స్లో హృదయాన్ని తాకే నటన, కామెడీ టైమింగ్ అన్నింటిలోనూ అద్భుతంగా చేశాడు. చాలామంది విమర్శకులు కూడా ఇది టామ్ హాలండ్ కెరియర్లో బెస్ట్ స్పైడర్ మ్యాన్ పెర్ఫార్మెన్స్లలో ఒకటని ప్రశంసించారు. ఈ సినిమా విజువల్గా అద్భుతంగా ఉంటుంది. న్యూయార్క్ నగరాన్ని చూపించిన విధానం, స్పైడర్ మ్యాన్ స్వింగ్ షాట్స్, రాత్రి యాక్షన్ సీక్వెన్స్లో కెమెరా వర్క్, ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ కూడా చాలా క్లీన్గా ఉంది. పెద్ద స్క్రీన్పై చూస్తే ప్రతి యాక్షన్ సీన్ మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మైకల్ జియాకినో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరో లెవెల్కి తీసుకెళ్తుంది. ఎమోషనల్ సీన్స్లో సాఫ్ట్ మ్యూజిక్, యాక్షన్లో పవర్ఫుల్ ఎలివేషన్, స్పైడర్ మ్యాన్ థీమ్ వినిపించిన ప్రతిసారి ఫ్యాన్స్కు గూస్ బంప్స్ రావడం ఖాయం. యాక్షన్ విషయానికి వస్తే ఈ సినిమా CGI మీద మాత్రమే ఆధారపడలేదు. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, స్వింగ్ యాక్షన్, స్ట్రీట్ లెవెల్ బ్యాటిల్స్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. ప్రతి ఫైట్ కథతో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే యాక్షన్కు కూడా మంచి ఎమోషనల్ వెయిట్ ఉంటుంది. మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. డైరెక్టర్ మొదట పీటర్ పార్కర్ జీవితాన్ని, అతని మానసిక పరిస్థితిని చూపించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. అందుకే ఫస్ట్ హాఫ్లో కొంతమందికి పేసింగ్ స్లోగా అనిపించవచ్చు. కానీ రెండో భాగం నుంచి సినిమా వేగం పెరుగుతుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ముగుస్తుంది. పాజిటివ్స్: టామ్ హాలండ్ అద్భుతమైన నటన, హృదయానికి హత్తుకునే ఎమోషన్స్, అద్భుతమైన విజువల్స్, క్లీన్ విఎఫ్ఎక్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. యాక్షన్, ఎమోషన్స్ మధ్య మంచి బ్యాలెన్స్. అయితే సినిమా పర్ఫెక్ట్ కాదు. మొదటి భాగం కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్కు ఇంకా ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే బాగుండేది. నో వే హోమ్ లాంటి భారీ మల్టీవర్స్ సర్ప్రైజెస్ ఆశించేవారికి ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. ఎందుకంటే ఇది పీటర్ పార్కర్ వ్యక్తిగత ప్రయాణంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. మొత్తంగా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనేది కేవలం ఒక సూపర్ హీరో సినిమా కాదు. ఇది ఒక మనిషి మళ్లీ తన జీవితాన్ని నిర్మించుకునే ప్రయాణం. ఎమోషన్స్, యాక్షన్, విజువల్స్, మ్యూజిక్ అన్నీ మంచి బ్యాలెన్స్లో ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ అభిమానులు తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఇది నా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ. మీరు సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.